జిల్లా కీర్తి ప్రతిష్టలకు మచ్చ ఎమ్మెల్యే గౌతు శిరీష. ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు అంటే ఎంతో హుందాతనానికి పద్ధతులకు నిలయంగా ఉండేవని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం, కాంగ్రెస్ వంటి ఏ పార్టీలు ఉన్నా జిల్లాకు చెందిన నాయకులు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తప్ప ఇలాంటి వివాదాలతో జిల్లా పరువును ఎప్పుడూ బజారు కీడ్చలేదన్నారు. అందరికీ నమస్కారం. ఒక కుటుంబం గౌరవ ప్రతిష్టలు, కుటుంబంలో ఉన్న వ్యక్తుల ప్రవర్తన మీద, వారి మనస్తత్వం మీద, వాళ్ళు చేసే పనుల మీద ఎలా అయితే ఆధారపడుతుందో, వారి వల్ల కుటుంబ ప్రతిష్ట ఎలాగైతే పెరుగుతుందో, ఒక పార్టీ తాలూకా గౌరవ ప్రతిష్టలు కానీ, ప్రజల్లో వాళ్ళకున్న అభిమానం కానీ, ఆ పార్టీలో ఉన్న అధినాయకుడితో పాటు ఆ పార్టీలో ఉన్న ఇతర నాయకుల ప్రవర్తన వల్ల, వాళ్ళు చేసే పనుల వల్ల కూడా ప్రజల్లో ఆ పార్టీ మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేస్తున్న పనులు చూస్తుంటే, ఇలాంటి క్రిమినల్స్ని, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ప్రమోషన్ చేస్తుందా, లేక ఆ పార్టీలో జాయిన్ అయ్యాక వీళ్ళు సహవాస దోషం వల్ల ఇలా తయారవుతున్నారా, ఈరోజుకి నిజంగా అర్థం కావట్లేదు. ముఖ్యంగా మా జిల్లాకు సంబంధించిన ఇద్దరు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ స్పీకర్ చేసిన పనులు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ నాయకులు అందరూ కూడా తల దించుకునేలా చేస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ రాకముందు ఇదే శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం, కాంగ్రెస్ ఎన్ని పార్టీలున్నా చాలా హుందాగా ఉండే రాజకీయ నాయకులు ఉండేవారు. శ్రీకాకుళం జిల్లా పేరుని ఏ రోజు ఎవ్వరు కూడా నాశనం చేయలే. కానీ ఈరోజు నిన్నటి అప్పలరాజు గారి ఉదంతం మీకు తెలిసిందే, దాని గురించి ప్రస్తావించట్లేదు. ఇక మాజీ స్పీకరు, ఒకప్పుడు మా తెలుగుదేశంలోనే ఉండి ఎన్నో మంత్రి పదవులు అనుభవించి తెలుగుదేశంలో ఉన్నంత కాలం ఎంతో హుందాగా ఉండే తమ్మినేని సీతారాం గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళాక ఆయన చేస్తున్న పనులు కానీ, రీసెంట్గా ఆయన చేసింది తలుచుకుంటే పార్టీ సహవాస దోషమే అనిపిస్తుంది. అరే, ఒక స్పీకర్ స్థాయిలో ఉండి, ఒక మాజీ స్పీకర్ అంతకుముందు దాదాపు 3-4 సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు మంత్రి పదవులు వెలగబెట్టిన ఈయన ఈరోజు ఒక 4 కోట్ల స్థలం గురించి తన కుటుంబ సభ్యులతో కలిసి బ్రతికున్న స్థల ఓనర్ని చనిపోయారని, స్థానికంగా ఉన్న ఎంతో మంది అధికారులను మభ్యపెట్టి ఒక డెత్ సర్టిఫికెట్, మళ్ళీ ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇప్పించి తన కొడుకు పేరు మీద రాసుకోవడం అంటే ఇంత దిగజారుతున్నారా అనిపిస్తుందండి. ఒక్క మాట పడితే ఎలా ఉండాలో, ఎలా ఉంటారో ఈరోజు నిజంగా మాజీ స్పీకర్గా పనిచేసిన మా పార్టీకి చెందిన కోడెల శివప్రసాద్ గారి గురించి మాట్లాడాలంటే కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ఉన్నత పదవులు, హోంమంత్రిగా కూడా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఎన్నో ఉన్నత పదవులు చేసిన ఆయన, పల్నాటి పులిగా ఈ రోజుకి ఆ ప్రాంత ప్రజల చేత నీరాజనాలు అందుకుంటున్న ఆయన, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక నెల రోజులు ఏదో లేట్ అయిందంటే అప్పటికి ఆయన ఆ గవర్నమెంట్ వచ్చాక ఒక మాజీ స్పీకర్గా ఆయన ఇంటి నుంచి 1 లక్ష రూపాయలు ఖరీదు చేసే ఫర్నిచర్ ఇంకా వెనక్కి వెళ్ళలేదని ఒక నెపాన్ని సోషల్ మీడియాలో రకరకాలుగా రాసి, అంతటి పెద్ద వ్యక్తి, ఒక డాక్టరు, ప్రాణం విలువలు తెలిసిన ఆయన ఆత్మహత్య చేసుకునేలా పురిగల్పిన నీచమైన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు అడుగుతున్నానండి, ఒక్క మాట మీరు చేసిన సోషల్ మీడియాలో మాటలు పడలేక ఆత్మాభిమానం వ్యక్తి, ఆయన తప్పు కూడా చెయ్యకపోయినా మీ మాటలు పడలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు కదా, సిగ్గుంటే నిజంగా ఈరోజు మా శ్రీకాకుళం చెందిన ఇద్దరు మీ పార్టీ నాయకులు ఎన్నిసార్లు ఊరేసుకోవాలో ఒక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకులకి వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడుతూ, నిజంగా ఒక తమ్మినేని సీతారాం గారు, ఒక మాజీ పశువుల మంత్రి అప్పలరాజు గారు చేసిన పనులు ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. మా శ్రీకాకుళం జిల్లా పరువు తీశారు. ఒక ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తిగా ఇలాంటి వ్యక్తులు కూడా మా జిల్లాకు చెందినందున మేము నిజంగా సిగ్గుపడుతున్నామండి.